Hi everyone, welcome to Shiv Shakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో అసలు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ మూడ్ ఎలా ఉంది? యాక్షన్ తీసుకోవాలని ఉందా, లేకపోతే సాడ్గా ఉందా, లేకపోతే ఓవర్ థింకింగ్ చేస్తున్నారా చూద్దాం. ఓకేనా? ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ మూడ్ ఎలా ఉందో. ఇన్నోసెన్స్, సన్ కార్డ్, ఓకే, ప్లేఫుల్నెస్, ఇంటెన్సిటీ, కంట్రోల్, క్రియేటివిటీ, ద ఎంప్రెస్ కార్డ్. ఓకే, సో ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ మూడ్ ఎలా ఉంది అంటే, మీ పర్సన్ని ఇంకా కంట్రోల్ చేస్తున్నారండి ఫ్యామిలీ. తన ఫ్యామిలీలో తన మదర్ ఇంకా కంట్రోల్ చేస్తున్నారు. సన్ కార్డు, మీ పర్సన్ చాలా ఇన్నోసెన్స్గా ఉన్నారు. ఇక్కడ ఫ్యామిలీలో తను గట్టిగా స్టాండ్ తీసుకోలేకపోతున్నారు. స్ట్రెంగ్త్లోకి వచ్చి, కరేజ్లోకి వచ్చి స్టాండ్ తీసుకోలేకపోతున్నారు. తను ఇంకా చాలా ఇన్నోసెన్స్గా ఉంటున్నారు అక్కడ. సో వాళ్ళు ఎలా మ్యానిపులేటింగ్ చేస్తుంటే అలా వింటున్నారు, వాళ్ళు ఎలా చెప్తుంటే అలా వింటున్నారు. మీ పర్సన్ ఇక్కడ ఫ్యామిలీ పరంగా అక్కడ చాలా ఇన్నోసెన్స్గా ఉంటున్నారు. అక్కడ స్ట్రాంగ్గా తన నిర్ణయం చెప్పలేకపోతున్నారు, స్ట్రాంగ్గా తను స్టాండ్ తీసుకోలేకపోతున్నారు. ఇంకా తన మదర్ ఇక్కడ తనని కంట్రోల్ చేస్తూనే ఉంది. తను కంట్రోల్ చేస్తున్నారు, మ్యానిపులేటింగ్ చేస్తున్నారు, కండిషన్స్ పెడుతున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఈ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అంటే, ప్లేఫుల్నెస్లోకి రావాలనుకుంటున్నారు. ఓకే, ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే, ఎక్కడైతే తన ఫ్యామిలీ మెంబర్స్ తనని కంట్రోల్ చేస్తున్నారో, కండిషన్స్ పెడుతున్నారో, మ్యానిపులేటింగ్ చేస్తున్నారో, తన ఇన్నోసెన్స్తో ఆడుకుంటున్నారో, ఆ సిచ్యువేషన్లో నేను ప్లేఫుల్నెస్లోకి వచ్చేయాలి, అక్కడి నుంచి నేను క్విక్లీ బయటికి వచ్చేయాలి, స్పీడ్ యాక్షన్తో బయటకు వచ్చేయాలి అని ఆలోచిస్తున్నారండి. ఇట్లా స్పీడ్ యాక్షన్తో బయటకు వచ్చేయాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ తన ఇన్నోసెన్స్తో ఆడుకుంటున్నారు, మ్యానిపులేటింగ్ చేస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు, కండిషన్స్ పెడుతున్నారు. ఈ రిలేషన్లో తనని యాక్షన్ తీసుకొని ఇవ్వట్లేదు. సో తన ఇన్నోసెన్స్తో, తన అమాయకత్వంతో ఆడుకుంటున్నారు. కాబట్టి తను ఇక్కడ ఏం ఆలోచిస్తున్నారంటే, నేను ఈ సిచ్యువేషన్ నుంచి ప్లేఫుల్నెస్లోకి రావాలి, వీళ్ళ కంట్రోల్ నుంచి నేను బయటికి రావాలి, ప్లేఫుల్నెస్లోకి వచ్చేయాలి, స్పీడ్ యాక్షన్తో నేను ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తున్నారండి.